నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను గివ్ అవే కోసం మన ఛానల్ గురించిన మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో అడిగాను కదండి. చాలామంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వాటిల్లోంచి నేను ఒక 5 కామెంట్స్ పిక్ చేసి వాళ్ళకైతే ఈ మంత్లో గివ్ అవే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ వీడియో అయితే ఎవరెవరి పేర్లు పిక్ చేశాను అనేది నేను లాటరీ లాగా స్లిప్స్ వేసి పిక్ చేద్దాం అనుకుంటున్నానండి. అవి ఎవరెవరి పేర్లు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షార్ట్ వీడియోలో పెడతాను. అంతేకాకుండా నెక్స్ట్ పెట్టే లాంగ్ వీడియోలో కూడా అటాచ్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రెస్పాన్స్కి. ఈరోజు మన కథ అయితే దైవ సంకల్పం. నగరం అంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. కానీ అనన్య మాత్రం తన ఇంటి టెర్రస్ పైన నిస్తేజంగా నిలబడుంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక తెలియని భారంతో భూమిని అదిమిపెడుతున్నట్టుగా ఉంది. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీలుస్తూ వచ్చే మెరుపుల వెలుగులో ఆమె కళ్ళు ఎర్రబడి అలసటతో ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. అనన్య వర్షంలో తడుస్తూ ఉంది. గాలి ఉధృతంగా వీస్తూ ఆమె జుట్టుని చెల్లాచెదురు చేసేస్తోంది. చల్లటి చినుకులు ఒంటిని తాకుతున్నా ఆమె గుండెల్లో మండుతున్న వేదన ముందు ఆ చలి ఏపాటిది? ఒక్క నెల, కేవలం 30 రోజుల వ్యవధిలో ఆమె ప్రపంచం అతలాకుతలమైపోయింది. తను ప్రాణప్రదంగా నమ్మిన అర్జున్ తనను ఒక పనికిరాని పాత వస్తువులా పక్కన పడేశాడు. 5 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి తన సొంత ఇల్లు అనుకొని పనిచేసిన ఆఫీస్ నుంచి పింక్ స్లిప్ చేతికొచ్చింది. ఆఖరికి తన బాధను పంచుకుంటారు అనుకున్న స్నేహితులు కూడా ఆమెను అనుమానపు చూపులతో నిలువున చీల్చేశారు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఆమె గొంతులో నుంచి వచ్చిన ఆ ప్రశ్న ఉరుముల శబ్దంలో కలిసిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేనంత చెడ్డదాన్నా? నేను ఎవ్వరికీ ఏ అపకారము చేయలేదే, ఎవ్వరినీ మోసం చేయలేదే, అందరినీ గుడ్డిగా నమ్మాను. అది నా తప్ప? చివరికి నువ్వు కూడా నన్ను వదిలేశావా? ఆమె కన్నీళ్లు వర్షపు చినుకలతో కలిసి ధారగా కారుతున్నాయి. బ్రతకాలన్న ఆశ చచ్చిపోయిన క్షణం అది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను ఒక పనికిరాని మనిషిగా ముద్ర వేసినట్టుగా అనిపిస్తోంది తనకి. దుఃఖోద్వేగంతో ఆమె గుండె ఎగిసి పడుతోంది. అనన్య జీవితం ఒక ప్రశాంతమైన నదిలా ఉండేది. ఆఫీస్లో తను చేసే పనిలో నిబద్ధత, చుట్టూ ఉన్న వారితో ఆమె ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకునేవి. ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి అర్జున్ ప్రవేశించాడు. ఓ కొత్త ప్రాజెక్ట్ మీటింగ్లో మొదటిసారి అతన్ని చూసింది. అనన్య వేసే ప్రతి చిన్న జోక్కి అతను పగలబడి నవ్వేవాడు. ఆమె పడే ప్రతి చిన్న కష్టానికి తను ఉన్నానంటూ భరోసా ఇచ్చేవాడు. అనన్య, నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత అని అతను అన్నప్పుడు ఆ మాటల వెనుక ఉన్న నిగూఢ అర్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అది ప్రేమ అనుకుని తన ప్రపంచాన్నంతటినీ అతని చుట్టూ అల్లేసుకుంది. కానీ కాలక్రమేణా ఆ ప్రేమ రంగులు మార్చుకోసాగింది. ఒకరోజు ఆఫీస్ పార్టీలో అనన్య తన పాత క్లాస్మేట్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అర్జున్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమెను పక్కకు పిలిచి, ఎవరతను? అంతగా నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకు ఇవన్నీ నచ్చవు అని గట్టిగా అరిచాడు. అనన్య నిర్ఘాంతపోయింది. అతను నా పాత స్నేహితుడు అర్జున్, అంతకు మించి ఏమీ లేదు అని సర్ది చెప్పబోతే, నాకు తెలుసు ఎవరు ఎలా ఉంటారో. ఇక నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళుతున్నావో ప్రతిదీ నాకు తెలియాలి. ఇది నీ మీద నాకున్న ప్రేమ వల్లే చెబుతున్నాను అన్నాడు. ఆ ప్రేమ అనే ముసుగులో అనన్య వ్యక్తిత్వం ఒక్కో మెట్టు దిగజారడం మొదలైంది. ఆమెకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా అతని అనుమతి కావాలి. నీకు ఈ సొసైటీ గురించి తెలియదు అనన్య, అందుకే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే మాటతో ఆమె చుట్టూ ఒక గోడను నిర్మించేశాడు అర్జున్. ఆమె స్నేహితులందరూ మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా దూరమైపోయారు. ఆమె ప్రపంచంలో కేవలం అతను మాత్రమే మిగిలాడు. అనన్య లోపలే ఉక్కిరిబిక్కిరవుతున్నా బయటకు మాత్రం అతను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా నా కోసం ఇవన్నీ చేస్తున్నాడు అని తనను తానే సమర్థించుకునేది. ఆ అమాయకత్వం
ఆమెని ఒక అదృశ్య చెరసాలలో బంధించేసింది. తన సొంత ఆలోచనలు, ఆశయాలు అన్నీ అర్జున్ ఇష్టాయిష్టాల కింద నలిగిపోతున్నాయి అని ఆమె గుర్తించేసరికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె నవ్వడం మర్చిపోయింది. కేవలం అతని ఆజ్ఞలను పాటించే ఒక బొమ్మలా మారిపోయింది. ఆ బంధం ఒక మధుర స్వప్నం కాదు, ఒక భయంకరమైన బంధనమని అర్థమైన రోజున ఆమె హృదయం నిలువున చీలిపోయింది. ఆ సాయంత్రం అనన్య మనసు ఏదో తెలియని కీడును శంకిస్తుంది. అర్జున్ గత కొన్ని రోజులుగా తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఫోన్ చేస్తే విసుక్కుంటున్నాడు. ఎలాగైనా మాట్లాడాలి అని అర్జున్ రూముకి వెళ్ళింది అనన్య. అర్జున్ రూముకి వెళ్ళిన అనన్యకి అతని ఫోను ఆగకుండా మోగుతూ కనిపించింది. డిస్ప్లే మీద ఒక అమ్మాయి పేరు, ఆ పేరు పక్కనే హార్ట్ ఎమోజీలు. సాధారణంగా అనన్య అతని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చదు, కానీ ఆ క్షణం ఆమె వేళ్ళు అసంకల్పితంగానే ఆ ఫోన్ని అన్లాక్ చేశాయి. అందులో ఉన్న చాటింగ్ని చూస్తూ ఉంటే ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మింది. అర్జున్ మరో అమ్మాయితో పంచుకున్న ఆ మాటలు, ఆ ఫోటోలు, అవన్నీ తను ఇన్నాళ్ళు నమ్మిన ప్రేమని వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో అర్జున్ గదిలోకొచ్చాడు. అనన్య చేతిలో తన ఫోన్ చూసి మండిపడ్డాడు. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు అనన్య? నీకు అస్సలు బుద్ధనేదే లేదా అని గట్టిగా అరిచాడు. అతని అరుపులకి ఆ గది గోడలు దద్దరిల్లాయి. అనన్య కళ్ళల్లో ఆగకుండా నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఆ ఫోన్ని అర్జున్కి చూపిస్తూ, అర్జున్, ఇదంతా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరు? తనతో నువ్వెందుకు ఇలా మెసేజ్లు చేస్తున్నావు? నాతో పెళ్లి గురించి మాట్లాడుతూ వెనకాల నువ్వు ఇదంతా చేస్తున్నావా? నేను నిన్ను దైవంలా నమ్మానే అని గొంతు పూడుకుపోతుండగా అడిగింది అనన్య. అర్జున్ ముఖంలో పశ్చాత్తాపం తాలూకు నీడ కూడా లేదు. పైగా అతనిలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. నమ్మావా? ఎవరు నమ్మమన్నారు నిన్ను? నీ ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలాడే అమ్మాయితో వేగడం నా వల్ల కాదు. నీ అమాయకత్వం చూస్తూ ఉంటే నాకు చిరాకు పుడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తావు, ప్రతి దానికి నా మీదే ఆధారపడతావు. అసలు నీకో పర్సనాలిటీ అనేదే ఉందా? అనన్య గుండెల్లో కత్తితో పొడిచినంత పని అయింది. కానీ అర్జున్, నువ్వే కదా నన్నెవరితోనూ మాట్లాడొద్దు అన్నావు, నువ్వే కదా నన్ను ఇలా మార్చేశావు అంటూ ఏడ్చింది అనన్య. అతని కాళ్ళు పట్టుకుంది. ప్లీజ్ అర్జున్, నన్ను ఇలా వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మారిపోతాను, నీకు నచ్చినట్టుగా ఉంటాను అంటూ కాళ్ళు పట్టుకుని వేడుకుంది. కానీ అర్జున్ ఆమె చేతులను విదిలించుకొట్టాడు. నువ్వు ఎప్పటికీ మారవనన్య. నీతో ఉండడం అంటే ఒక శవంతో ఉండడం లాంటిది. ఇక చాలు, వెళ్ళు అని ఆమెను గది బయటకు నెట్టి తలుపులు వేసేశాడు. ఆ మూసి ఉన్న తలుపు ముందు అనన్య కుప్పకూలిపోయింది. ఇన్నాళ్ళు తను కట్టుకున్న రంగుల లోకం ఒక్కసారిగా బూడిదైపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషికి తన మీద కనీసం జాలి కూడా లేదు అని అర్థమైన క్షణం ఆమె లోపల ఏదో చచ్చిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు ఆమెకే భయంకరంగా వినిపించింది. అది కేవలం ఒక బంధం ముగింపు కాదు, ఆమె ఆత్మగౌరవం నిలువున దహనమైన సమయం. అర్జున్ తనని వదిలేసిన మరుసటి రోజు అనన్య కళ్ళు వాచిపోయి ముఖం పాలిపోయింది. మనసు ముక్కలైనా తల వంచుకొని ఆఫీస్కు వెళ్ళింది. తనని తాను బిజీగా ఉంచుకుంటే ఆ బాధ నుంచి కొంచెమైనా ఉపశమనం లభిస్తుంది అని ఆశపడింది. డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కానీ అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటలకి ఆమె మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అర్జెంట్ మీటింగ్, కాన్ఫరెన్స్ రూమ్ నెంబర్ 1. అనన్య భయంగానే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమె ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్ హెడ్ గంభీరమైన ముఖాలతో కూర్చునున్నారు. ఆ గదిలోని నిశ్శబ్దం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. హెచ్ఆర్ మేనేజరు గొంతు సవరించుకొని, అనన్య, ఇది మాకు కూడా చాలా కష్టమైన నిర్ణయం. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మన కంపెనీ తీవ్రమైన నష్టాల్లో ఉంది. నీవు పనిచేస్తున్న ప్రాజెక్ట్ని పూర్తిగా నిలిపేస్తున్నాము. సో వీ హ్యావ్ టు లెట్ యూ గో అని ఒక ఎన్వెలప్ని ఆమె ముందుంచారు. అనన్యకి ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. సార్,
నేను గత 5 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాను. వీకెండ్స్ కూడా పనిచేశాను. నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంది కదా! అంటూ అడిగింది. ఆమె గొంతు వణుకుతూ ఉంది. ఇది నీ పనితీరు గురించి కాదనన్య. ఇది కేవలం ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే. యు ఆర్ ఎ గ్రేట్ ఎంప్లాయీ. కానీ మా చేతుల్లో ఏమీ లేదు. ఈ రోజే నీ లాస్ట్ వర్కింగ్ డే. నీ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేస్తుంది అని మేనేజర్ తన పనిలో పడిపోయాడు. ఆ గది నుంచి బయటకు వస్తూ ఉంటే అనన్యకి కాళ్ళు తడబడ్డాయి. డెస్క్ దగ్గరకు వెళ్ళి తన చిన్న చిన్న వస్తువులన్నీ ఒక బాక్సులో సర్దుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న సహోద్యోగుల చూపు ఆమెను బాధిస్తూనే ఉంది. కొందరు జాలిగా చూస్తూ ఉంటే మరికొందరు ఆమెకి ఈ పరిస్థితి రావడం సరైందే అన్నట్టుగా గుసగుసలాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు తన శ్రమను, తన నిజాయితీని ఎవ్వరూ గుర్తించలేదా అన్న ప్రశ్న ఆమెను దహించి వేసింది. బాక్స్ పట్టుకొని ఆఫీస్ మెట్లు దిగుతూ ఉంటే బయట మళ్ళీ వర్షం మొదలైంది. ఒక చేత్తో బాక్సు, మరో చేత్తో తన బ్రతుకుని పట్టుకొని రోడ్డు మీద నిలబడింది అనన్య. ఇంటికి వెళ్ళాక చుట్టూ ఉన్న గోడలు కూడా తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. అర్జున్ అన్నమాట నిజమేనా? నేను నిజంగానే ఎందుకు పనికిరానా? నాకు ప్రేమను నిలుపుకునే తెలివితేటలు లేవు. కనీసం నా ఉద్యోగాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా లేదా? ఆమె ఆ చీకటి గదిలో మంచం మీద కుప్పకూలిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళింకిపోయాయి. కానీ మనసులోని భారం మాత్రం తగ్గలేదు. లోకం తనను ఏకాకిని చేసేసిందని, దేవుడు కూడా తన మీద కక్షగట్టాడు అని ఆమె బలంగా నమ్మింది. ఆదివారం ఉదయం గుడి ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలిలో అగరబత్తీల పరిమళం, పూల సువాసనలు కలిసి ఒక తెలియని ప్రశాంతతను పంచుతూ ఉన్నాయి. కానీ అనన్య మనసులో మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి. అమ్మ బలవంతం మీద అక్కడికొచ్చిన ఆమె చూపులు మాత్రం శూన్యాన్నే చూస్తున్నాయి. అక్కడ ఒక రావి చెట్టు కింద వృద్ధ సాధువు కూర్చునున్నాడు. ఆయన ముఖంలో ఒక వింత కాంతి. చుట్టూ కొద్దిమంది కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నారు. అనన్య కూడా ఒక మూలన కూర్చునుంది. సరిగ్గా ఆమె మనసులోని అలజడిని చదివినట్టుగానే ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తాం. మాకే ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాం. కానీ దేవుడు మన ప్రార్థనలకు ఎప్పుడూ 3 రకాలుగా సమాధానమిస్తాడు. 1 అవును అని మనకు నచ్చింది ఇస్తాడు. 2 ఆగు అని సరైన సమయం కోసం వేచి చూడమంటాడు. 3 కాదు అని మనం అడిగిన దానికంటే శ్రేష్టమైంది ఇస్తాడు. ఆయన ఒక్క నిమిషం ఆగి అనన్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మనం ఒక చిన్నారిని చూస్తాం. ఆ పిల్లాడు పదునైన కత్తిని చూసి అది మెరుస్తుంది కదా అని ఆడుకోవడానికి కావాలి అని మారం చేస్తాడు. కానీ తండ్రి ఆ కత్తిని లాక్కుంటాడు. ఆ పిల్లాడు ఏడుస్తాడు. తన తండ్రి దుర్మార్గుడు అని, తన ఆటను పాడు చేశాడని తిట్టుకుంటాడు. కానీ ఆ తండ్రికి తెలుసు ఆ కత్తి పిల్లాడి చేతిని గాయపరుస్తుంది అని. దైవం కూడా అంతే. మనకి ప్రాణప్రదంగా అనిపించే మనుషులు, వస్తువులు వెనుక మనకు తెలియని విషం ఉండుండొచ్చు. ఆ విషం మనల్ని లోపల చంపేస్తోందని మనకంటే మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. అందుకే ఆయన మనల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి మనకిష్టమైన వాటిని బలవంతంగా దూరం చేస్తాడు. ఆ మాటలు వింటూ ఉంటే అనన్య ఒంట్లో వణుకు మొదలయ్యింది. అర్జున్తో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అతను పెట్టే ఆంక్షలు, తన ఆత్మవిశ్వాసాన్ని చంపేసే మాటలు, అవన్నీ ఒక పదునైన కత్తిలాగా ఆమె మనసును ఇన్నాళ్ళు కోస్తూనే ఉన్నాయి. కానీ తనే దాన్ని ప్రేమ అనుకుని భ్రమపడింది. సాధువు కొనసాగించాడు. నీ చేతిలో ఉన్న మట్టి పాత్రని దేవుడు నేలకేసి కొట్టి పగలగొట్టాడు అంటే దానర్థం నిన్ను ఖాళీ చేతులతో ఉంచాలని మాత్రం కాదు. నీ చేతుల్లోకి ఓ బంగారు పాత్రను ఇవ్వబోతున్నాడు అని అర్థం. మనం పోగొట్టుకున్న దాని మీద ఉన్న దృష్టి మనకు దక్కబోయే దాని మీద ఉండదు. అందుకే మనం ఏడుస్తాం. దేవుడు మనకిష్టమైనవి ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చేతులు మనల్ని శిక్షించేవి కావు, నిశ్శబ్దంగా మనల్ని రక్షించేవి. అనన్య కళ్ళ నుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి.
కానీ ఇవి ఇన్నాళ్ళు కార్చిన దుఃఖపు కన్నీళ్లు కావు, ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఉపశమనం. ఆమెకు అర్థమైంది, అర్జున్ దూరం కావడం తన దురదృష్టం కాదు, అది తన అదృష్టం. ఆ ఉద్యోగం పోవడం తన వైఫల్యం కాదు, అది మరో పెద్ద ప్రయాణానికి ఆరంభం. సాధువు మాటలు ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని ఒక్కసారిగా దించేశాయి. ఆ రావి చెట్టు గాలిలో ఆమెకు మొదటిసారి స్వేచ్ఛగా శ్వాస పీల్చుకున్న అనుభూతి కలిగింది. తనని తాను రక్షించుకోవడానికి దేవుడే ఆ చేదు నిర్ణయాలు తీసుకున్నాడు అని ఆమెకు అనిపించింది. మౌనంగా లేచి దేవాలయం వైపు చూసి దేవుడికి నమస్కరించింది. ఈసారి ఆమె ప్రార్థనలో నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అన్న కోరిక లేదు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అన్న కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచినప్పుడు పాత అనన్య చనిపోయి ఓ కొత్త అనన్య పుట్టినట్టుగా అనిపించింది. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. కళ్ళ కింద నల్లటి చారలున్న ఆ కళ్ళల్లో ఈసారి ఒక నిశ్చయం కనిపించింది. మొదటి కొన్ని వారాలు చాలా కఠినంగా గడిచాయి. పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నప్పుడల్లా ఆమె తనను తాను హెచ్చరించుకునేది. ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేయడం మొదలుపెట్టింది. పెద్ద కంపెనీల నుంచి తిరస్కరణలు వచ్చినా సరే ఆమె అస్సలు కృంగిపోలేదు. చివరికి ఒక చిన్న గల్లీలో ఉన్న నవ్య స్టార్టప్ అనే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. జీతం కూడా ఆమె పాత ఆఫీసులో వచ్చే జీతంలో సగం కూడా లేదు. కానీ ఆలోచించి పనిచేసే స్వేచ్ఛ ఉంది. ఆ చిన్న ఆఫీసులో అనన్య తన శక్తినంతా ధారబోసింది. గతంలో అర్జున్ తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా అణిచివేశాడో గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆమె మరింత కష్టపడి పనిచేసింది. ఒకసారి బోర్డు మీటింగ్లో కంపెనీ యజమాని ఓ చిక్కుముడిని విప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే అనన్య భయం లేకుండా ముందుకొచ్చి తన ఐడియాని చెప్పింది. ఆయన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, వండర్ఫుల్ అనన్య, నీలో ఇంత ప్రతిభ ఉందని నేను అస్సలు ఊహించలేదు అని మెచ్చుకున్నారు. ఆ ఒక్క మాట ఆమెలో ఎన్నాళ్లుగానో ఆరిపోయిన ఆత్మగౌరవ దీపాన్ని వెలిగించింది. 2 ఏళ్లు గడిచాయి. ఆ చిన్న స్టార్టప్ ఇప్పుడు అందరి కృషితో 100 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీగా ఎదిగింది. అనన్య ఆ సంస్థకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సిఓఓ అయ్యింది. ఒకప్పుడు అర్జున్ ముందు చిన్న మాట మాట్లాడాలన్నా వణికిపోయే అనన్య ఇప్పుడు 100 మంది ఉద్యోగుల ముందు నిలబడి ధైర్యంగా ప్రసంగిస్తోంది. ఒక సాయంత్రం ఆఫీస్ క్యాబిన్లో కూర్చునుండగా పాత మిత్రురాలు వసుధ కలిసింది. మాటల మధ్యలో అర్జున్ విషయం వచ్చింది. అనన్య, అర్జున్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి అతన్ని మోసం చేసి తన ఆస్తంతా రాయించుకుని మరీ వెళ్ళిపోయింది. ఏదో ఫైనాన్స్ కేసులో కూడా జైలుకు కూడా వెళ్ళొచ్చాడట. నిన్నే అతన్ని చూశాను. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు, చాలా చిక్కిపోయాడు. నీ గురించే అడుగుతున్నాడు అని చెప్పింది వసుధ. అనన్య ముఖంలో ఎటువంటి మార్పు లేదు, ద్వేషమూ లేదు. అతనికి తగిన శాస్తి జరిగింది అన్న ఆనందం అంతకంటే లేదు. కేవలం ఒక ప్రశాంతమైన మౌనం. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ అంది, వసుధ, అతను నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకున్నాను. కానీ దేవుడు అతన్ని నా నుంచి దూరం చేయకపోయి ఉండుంటే నేను అతని కాలి కింద చెప్పులాగే మిగిలిపోయి ఉండేదాన్ని. నాలోని ప్రతిభ నాకు తెలిసేదే కాదు. అర్జున్ వదిలేయడం నా జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్. అతనికి దేవుడు మంచి చేయాలి అని కోరుకుంటున్నాను. కానీ నా జీవితంలో అతని స్థానం అప్పుడే ముగిసిపోయింది. కొన్నేళ్లు గడిచాయి. కాలం అనన్య గాయాలను మాన్పడమే కాదు, ఆమెను ఒక వటవృక్షంలా మార్చింది. ఈరోజు ఆమె ఒక అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళింది. నగరం నడిబొట్టున ఉన్న ఒక ఖరీదైన హోటల్లో 40వ అంతస్తు బాల్కనీలో నిలబడి ఉంది. కింద థేమ్స్ నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. వెలుగులీనుతున్న ఆ నగరం ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు తన ఇంటి టెర్రస్ పైన నిలబడి వర్షంలో తడుస్తూ నేను అంత చెడ్డదాన్నా అని ఏడ్చిన అనన్యకు, ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ అనన్యకు మధ్య
ఎంత వ్యత్యాసం! ఆ రాత్రి ఆమెకు ఒక వార్త అందింది. ఆమె ఒకప్పుడు పనిచేసిన, తనను ఉద్యోగం నుంచి తీసేసిన పాత కంపెనీ ఇప్పుడు దివాలా తీసి మూతపడే స్థితికి చేరుకుంది. ఆ కంపెనీని కొనుగోలు చేయడానికి ఇప్పుడు అనన్య సిఓఓగా ఉన్న సంస్థ సిద్ధంగా ఉంది. అంటే ఏ ఆఫీసు మెట్లయితే ఆమె కన్నీళ్లతో దిగిందో అదే ఆఫీస్కి ఇప్పుడు ఆమె బాస్గా మారబోతోంది. కాలం ఎంత విచిత్రమైనది! అనన్య కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ వృద్ధ సాధువు ముఖం గుర్తుకొచ్చింది. ఆయన అన్నట్టుగానే దేవుడు ఆమె చేతిలోని మట్టి పాత్రను లాక్కున్నాడు. ఎందుకంటే ఆమె చేతుల్లో ఈ విజయ కిరీటాన్ని పెట్టాలని ఆయన సంకల్పించాడు. ఆకాశం వైపు చూస్తూ అనన్య చిన్నగా నవ్వింది. ఈసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, ఒక మెరుపుంది. దేవుడా, నా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావు, కానీ నేను కోరినవి ఇవ్వకుండా నాకు ఏది శ్రేష్టమో అదే ఇచ్చావు. నన్ను నాశనం చేసే మనుషుల నుంచి దూరం చేసి నన్ను సరైన దారిలో నడిపించావు. ఏనాడు నన్ను నువ్వు వదల్లేదు. నీకు వేల వేల నమస్కారాలు. ఆ రాత్రి అనన్య ప్రశాంతంగా నిద్రపోయింది. జీవితంలో కోల్పోయిన ప్రతీదీ ఒక పాఠమని, అవమానించి దూరమైన ప్రతి మనిషి ఒక హెచ్చరిక అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. ఇదండి ఈరోజు కథ. కథ పేరు దైవ సంకల్పం. రచించిన వారు అలేఖ్య పులుకూరి గారు. ఇంత మంచి కథని మనకు అందించిన అలేఖ్య పులికూరి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇదే వీడియోలో నేను మీకు వినిపించబోతున్న ఇంకొక కథ కనువిప్పు. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుంచి ఇక్కడికొచ్చి పడినట్టుగా అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహంగా అనిపించింది. సుజాతని లేపుదాం అనుకుని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడుగా పండగ, ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతోంది సుజాతకి. రాఘవయ్య లేచి నీళ్లు తాగుదామని గదిలో నుంచి మెల్లగా బయటకొచ్చాడు. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటే అప్రయత్నంగా చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే 1 చూపిస్తుంది. ఇంకా పిల్లలు నిద్రపోయినట్టుగా లేదే అనుకుంటూ మళ్ళీ తన గదివైపుగా నడిచాడు. ఇంతలో కూతురు, అల్లుడు గట్టిగా వాదులాడుకోవడం వినిపించడంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ అంతరంగిక విషయాలు వినడం తప్పని తెలిసిన అల్లుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకు కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెబుతూ ఉన్నా మనసు మాత్రం అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలడం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా ముసిరాయి. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడూ సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడడం కూడా వినలేదు తను. తప్పని తెలిసినా అలానే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతూ ఉంది. అమ్మ నాన్న నిద్రపోతున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు, వాళ్ళు వింటే బాధపడతారు అంటుంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేదే కదా నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో నీకు అసలు పట్టనే పట్టదు. నేను రేపు మీ నాన్నకి చెప్తాను, ఆయనే నీకు బుద్ధొచ్చేలా చెప్తారు అంటూ ఉన్నాడు. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా సరే, పెళ్ళిని నెలలు వాయిదా వేసినా సరే నేను అందరికీ నచ్చజెప్పి మరీ ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ని, జాబ్ని, డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరీర్ అస్సలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తుంది. తన మనసు బాగా గాయపడింది అని రాఘవయ్యకు అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేము బ్రతకలేమా? నువ్వు అసలు రిజైన్ చేసేయి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సాయం చేయి
అసలు నువ్వు జాబ్ చేయడం అమ్మకి ఇష్టమే లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తావులే అని చెప్పి ఒప్పించాను. ఇంక చాలు, నువ్విక జాబ్ మానేసెయ్యి అని చెప్పాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానేయి అని చెప్పడానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్యే లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ఎలాగూ రేపు రమ చెబుతుంది కదా, మొత్తం తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి నిద్ర రావడం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది, కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ మొత్తం తమ బంధువర్గంలోనే రమ అంత చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్యవసర మార్కుల కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు కిషోర్ రమకి సరితూగడు అని. రమ అలా అనుకోలేదు, రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కానీ పెళ్లి ముహూర్తం రెండోసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశమని, తన కెరీర్లో ఎదుగుతాడు అని, అది ఇద్దరికీ మంచిదే కదా అంటూ అందరికీ సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేది ఏమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్ళి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారనే, రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందనే అనుకున్నాడు రాఘవయ్య. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోయింది రాఘవయ్యకి. సుజాతను లేపి మాట్లాడాలి అని అనుకున్నాడు, కానీ తనే మళ్ళీ తమాయించుకున్నాడు. రేపంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఇంత బాధపడతాడా, అంత లోకువ కట్టి మాట్లాడతాడా? అసలు వీడితో రమ ఇంకా ఎన్ని ఇబ్బందులు పడుతోందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు అలా నిద్ర లేకుండానే కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూనే గడిపేశాడు రాఘవయ్య. యథావిధిగా సూర్యోదయం అయ్యింది. ఆ తర్వాతి పనులు కూడా యథావిధిగానే జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమ, కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు, కానీ ఎందుకో రమని చూస్తే అలా అనిపించడం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి సుజాతని రమతో మాట్లాడమని, వాళ్ళిద్దరికీ అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతని చూసి రాఘవయ్యకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఏమీ మాట్లాడవేంటి అన్నాడు సుజాత వైపే చూస్తూ. సుజాత కొంత నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడడం అంత బాగోదేమో. కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయడం మంచిది కాదేమో అంది. రాఘవయ్యకి సుజాత మాటలు వింటూ ఉంటే కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది. సుజాతేనా ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, ఎంత పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకు తెలియడం లేదు. రాఘవయ్య కోపం కట్టలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్నొచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని దారపోయాలా? అసలు వాడు సరైన వాడే అయితే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలా పడుండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కానీ రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వచ్చేస్తోంది. కానీ పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చేయడం, తను ఏమీ చేయలేని పరాయి వాళ్ళలాగా అయిపోవడం రాఘవయ్యకి అస్సలు మింగుడు పడడం లేదు. వంటగదిలో భోజనానికి అన్నీ సిద్ధం చేస్తోంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది, ఒంట్లో బాగోలేదా
రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా అంది యథాలాపంగా అడుగుతున్నట్టుగానే. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? నీకక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఈసారి కాస్త సూటిగానే అడిగింది సుజాత. ఒక్కసారి తల ఎత్తి సుజాత ముఖంలోకే చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకేదైనా ఇబ్బంది ఉన్నా మేమున్నాం కదా అంది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంట బయట ఊడిగం చేసిన ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువివ్వదమ్మా. ఎప్పుడూ మన జీవితం మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టుగానే జరుగుతూ ఉంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాలి తప్ప మన అభిప్రాయాలు ఆలోచనలు ఇష్టాలు ఎవ్వరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనుకోవడం మన తప్పే. మన కోసం మనం బ్రతికే ధైర్యం మనకి లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చెప్పు చేతల్లోనే మన ఆత్మాభిమానం వదిలేసి బ్రతకాల్సిందే అంది దిగులుగా రమ. సుజాత వెంటనే రమ చెయ్యిని తన చెయ్యిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పు రమా అంటూ రమని కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్ళడం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి కదా, ఇప్పుడు నన్ను చెన్నై వెళ్ళొద్దు అంటున్నాడు. ఈ మీటింగ్కి గనక నేను వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా. ఈ మీటింగ్ నేను అటెండ్ అవ్వకపోతే నేను జర్మనీ వెళ్ళడం కూడా కుదరదు. నేను ఎంత చెప్పినా సరే కిషోర్ వినడం లేదు. అసలు ఈ జాబే వద్దు అంటున్నాడు అంటూ విషయం చెప్పింది. మీ పెళ్ళికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్ళే విషయం. మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నేను నాన్నకి చెప్తానుండు, అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెప్తావమ్మా నువ్వు నాన్నకి? నాన్న కూడా అంతే కదా. నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే అమ్మా. కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి చేతలకి అస్సలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని మౌనంగా బ్రతకడమే గొప్ప అని, గొప్ప బ్రతుకు అని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి, అది కూడా బాగా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి కానీ ఏదీ మారలేదమ్మా. అంతా అలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకుని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది కానీ నోటి నుంచి మాటలు రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం పడిన బాధంతా కళ్ళ ముందుకొచ్చేసింది. రమకి ఏం చెప్పాలో ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చెయ్యరు రమా, నువ్వు ఒక్కసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న, ఎందుకంటే నేను ఆయన కూతుర్ని కదా. నేను కూతుర్ని, తన కూతుర్ని. అందుకు ఆ రోజు నాన్నమ్మకి ఇష్టం లేదని నీ చదువుకి అడ్డుగా నిలిచారు. ఇక్కడ మంచి చెడులు తప్పొప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈరోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ ఆయనకి కనిపించలేదు. అలాంటిది ఈరోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెబుతారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనది అయినప్పుడు మాత్రం విలువలు హక్కులు ప్రేమలు అన్నీ గుర్తుకొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏ తేడానూ లేదు, ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలి అని అనుకోవడం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను, నేను విడాకులు తీసేసుకుంటాను. ఈ రాజీ బ్రతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళంటే ఇద్దరూ కలిసి బ్రతకాలి కానీ ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు సంతోషం దోచుకోకూడదు. నీకున్నంత ఓపిక నాకు లేదమ్మా. నీకు ఇది తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది.
గది బయటుండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కొక్క మాట ఒక్కో చెంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు. తను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కాదు అన్నట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తనకంతా తెలుసు. సుజాతకిచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంత క్షోభపడ్డాడు. కానీ కూతురు కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నాను అని. సుజాతకు చదువంటే చాలా ఇష్టం బాబు, మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను, తన చదువు ఖర్చులంతా నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగాక నెమ్మదిగా అంతా మారింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసిన సుజాతని బలిచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకు తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తను చెలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కానీ ఇప్పుడు తను ఏది మార్చలేడు. చేయగలిగిన నాడు తనకి అవసరం అనిపించలేదు. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. రమ చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధాలను బట్టి మన ఆలోచనలు, తప్పొప్పులు మారిపోతూ ఉంటే న్యాయాన్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురైతే ఇలా చేస్తుందా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయడం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులానే చూడాలి. మనకి నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తాను తన తల్లితో మాట్లాడుండొచ్చు, సుజాతను చదివించుండొచ్చు, కానీ ఆ పని చెయ్యలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పుపట్టడంలోనూ అర్థం లేదు. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుచించుకుపోయాడు, మరగుజ్జైపోయాడు. సుజాత రమను తీసుకొని వంటగదిలో నుంచి బయటకొచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు. బేలగా, దీనంగానూ లేదు. తన కూతుర్ని సరిగ్గా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయి అన్న ఆనందం ఆమె కళ్ళల్లో మెరుస్తోంది. ఇదండి ఈరోజు కథ. కథ పేరు కనువిప్పు. ఈ కథని రచించిన వారు ఏహెచ్ భారతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంత మంచి కథని మనకి అందించిన భారతి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా గివేవే గురించి నేను వీడియో స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపొద్దున షార్ట్ వీడియోలో గివేవేలో ఎవరెవరు పేర్లు నేను పిక్ చేశాను అనేది వీడియో అయితే పెడతానండి. గివేవేలో పేరు రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంక నుంచి ప్రతి నెల నేను గివేవే ఇస్తాను. మళ్ళీ ఈ వీడియో దగ్గర నుంచి వచ్చే నెల ఎండ్ వరకు పెట్టే వీడియోలన్నింటికీ వచ్చిన కామెంట్స్ని వచ్చే నెల ఆఖరిలో గివేవే కోసం కామెంట్స్ పిక్ చేసుకుంటానండి. ఖచ్చితంగా ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ప్రోత్సహించి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆదరించిన మీరు ఇక మీదట కూడా మీ ప్రోత్సాహాన్ని అందించండి.